హైదరాబాద్ లో అత్యాధునిక సౌకర్యాలతో విలాసవంతమైన 3 BHK 4 BHK లగ్జరీ విల్లాలకు ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం జూలై మాసం. ఈ జూలై మాసంలో అంటే జూన్ జూలై మాసాల్లో మారినటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను మనం పరిశీలించినట్టయితే కనుక మనకి జూన్ మాసంలో మారినటువంటి గ్రహాలు గురువు అయితే, గురువుతో పాటు శుక్రుడు కూడా, ఇక 14వ తారీఖు అయితే కనుక రవి భగవాన్ మారుతూ ఉన్నాడు. ఒకవైపే వచ్చేస్తున్నాయి గ్రహాలన్నీ కూడా. ఇక మనం చూసినట్టయితే కనుక జూలై మాసంలో రాహుకేతులు మారడం, అలానే ఈ యొక్క రాహుకేతులతో పాటు శుక్రుడు కూడా కేతుతో పాటు సింహరాశిలో ఉండటం, అలానే మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కూడా మారి ఉన్నాడు. కాబట్టి ఇలానే రాశి ప్రకారంగా కాకుండా నక్షత్ర ప్రకారంగా శని భగవాన్ మారటం, అలానే ఈ యొక్క మకర రాశిలోకి సంచరించడం రాహువు, ఇవన్నీ కూడా గ్రహాల యొక్క స్థితిగతులు మనం గ్రహించుకోవాలి. అలానే కుజుడు మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు వృషభ రాశిలోకి రావటం, ఇలాంటి గ్రహస్థితి కూడా మనం గ్రహించుకున్నట్టే కదా. జూలై మాసం మొత్తం కూడా ఈ గ్రహస్థితి ప్రకారంగానే ఈ ప్రెడిక్షన్స్ అనేది ఏర్పడి ఉంటాయి. అలానే ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి ప్రెడిక్షన్స్ ప్రకారంగా ఈ యొక్క జూలై మాసంలో ఏ గ్రహం ఏ స్థానంలో ఉందో చూస్తున్నాం. కాబట్టి ఇక మనం చూసినట్టయితే కనుక ఈ యొక్క గ్రహస్థితి ఉన్నదాని ప్రకారంగా ఇక రాశి ప్రకారంగా చూసినట్టయితే కనుక మొదటిగా మనం గమనించాల్సింది రాశిలో గోచారం అని ఉంటుంది. ఈ గోచారం అనేది ఎక్కడ ఏర్పడుతుంది అంటే మనం పుట్టిన తర్వాత ఆ గోచారం చంద్రుడిని చూసి ఏర్పడుతుంది. ఆ చంద్రుడి దగ్గర ఉండేటువంటి గ్రహాల రుచిల, ఆ గ్రహాల యొక్క స్థితిగతులు, అలానే ఏ రాశిలో పుట్టినప్పటికీ ఏ నక్షత్రంలో పుట్టినటువంటి అధిపతి అయినా ఏ పాదంలో పుట్టారు, వారికి ఉండే దోషాలు ఏంటి, ఇవి 31 రోజు లోపున తీసుకున్నారా లేదా, లేకపోతే కనుక అవి బాలారిష్ట రోగాల 16 సంవత్సరాలకు వచ్చినాయా, లేదా ఇంకేదన్నా ఎక్కువ బాధిస్తూ ఆ యొక్క శని భగవాన్ అశుభదృష్టి కావచ్చు, రాహుకేతులు కావచ్చు, కళ్ళత దోషం కావచ్చు, పిత్తదోషాలు కావచ్చు, ఇంకెన్నో రకాల దోషాలు వచ్చేటువంటివి ఉంటాయి అన్నమాట. దాని ద్వారా కొన్ని పనులు అనేది ఆగిపోతూ ఉంటాయి. అందులోనూ ఈ 2020 సంవత్సరం జూలై మాసంలో గ్రహాలన్నీ కూడా పెద్ద గ్రహాలన్నీ కూడా మారినాయి. కాబట్టి ఈ యొక్క స్థితిగతుల ప్రకారంగా ఎలా ఉండబోతున్నాయి, అసలు ఏ రాశి వారు ఎలాంటి పనులు చేసుకోవాలి, ఎలాంటి గ్రహస్థితి ఉండడం ద్వారా వారికి ఇంకేదైనా జరిగిందా, అసలు ఏదైనా పరిశీలన తీసుకొని ఒకవేళ జరగాల్సిన పని జరగకుండా ఉన్నప్పుడు, విఘ్నాలు అడ్డం పడేటప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఒకసారి మనం ఇవన్నీ కూడా పరిశీలన చేసుకున్నట్టయితే కనుక అందులో మొదటిగా అయితే కనుక ద్వాదశ రాశిలో ఒకటి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి గత 3.5 సంవత్సరాలుగా మనం గ్రహించినట్టయితే గమనించినట్టయితే కనుక ఈ గ్రహాల యొక్క స్థితిగతుల వలన వారికి పెళ్లిళ్ళు అవ్వటం, విడిపోవటం, భార్యవతులు గొడవ పడటం, లవ్ మ్యారేజ్ చేసుకోవటం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల మనకి ఏంటంటే కోర్టులో ఉన్నటువంటి సగం విషయాలు లవ్ మ్యారేజ్ అన్నీ కూడా చూసినట్టయితే ధనుసు రాశి వాళ్ళు ఎక్కువ ఉన్నాయట. అంటే భయపడకండి, మళ్ళీ పెళ్లి చేసుకోవాలా, మళ్ళీ ఎలా వెళ్ళుకోవాలి, ఎలా ఉండాలని మీరు ఆలోచించకండి. కానీ పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి, దానికి దీనికి ఏం సంబంధం లేదు. కానీ ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఒకటి, రెండోది ఏంటంటే లవ్ మ్యారేజ్ ధనుసు రాశి వాళ్ళే సెట్ అవ్వదు. కానీ అనుకోవచ్చు, ఎవరండి మనకు సంబంధాలు చూస్తారు, ఎవరు మాకు వెతుకుతారు, ఎవరు మనకి దగ్గర పట్టించుకుంటారు, మరి మేము చేసుకోవాలి కదా అంటే లవ్వే ఖచ్చితంగా ఉండాలి అనుకుంటారు. కానీ అదృష్టం కూడా ఒకటి ఉండాలి కదా. కాకపోతే ఒకసారి పెళ్ళి అయింది, విడిపోయినాము అంటే కనుక ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోతాయేమో అనుకోవాలి, ఇంకా మంచి జరగడం కోసం. కాబట్టి ఏదైనా మంచి సంబంధం దొరికితే మళ్ళీ కూడా చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. అలానే ధనుసు రాశి వాళ్ళకి ఇటీవల మనకి గ్రహాలు మారినాయి, మీకు అందరికీ తెలిసినటువంటి విషయం, మనం ముందుగా చెప్పుకున్నాము. ఆ గ్రహాల యొక్క స్థితిగతుల వలన మీకు ఏదైనా జాబ్ కానీ వెసులుబాటు లేకపోయినా, ప్రమోషన్ రాకపోయినా, ఇంక్రిమెంట్స్ లేకపోయినా, మీకు ఏదైనా విదేశాలు పంపించకపోయినా కూడా ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తే జూలై మాసంలో 2025 సంవత్సరం జూలై మాసంలో 8వ తారీఖు తర్వాత మీకు ఏదైనా మంచి రోజులు వస్తున్నాయి. కాబట్టి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునేటువంటి ప్లానింగ్స్లో కానీ, జాబ్లో వెసులుబాటు కానీ, ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ అన్ని రకాల రంగాల్లో కూడా మీకు ముందుకు వచ్చేటువంటి యోచన కనిపిస్తుంది కదా. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. దాంతోపాటు మీ పితృదోషాలతో బాగా కనిపిస్తానండి. మీలో పితృదోషాలు తీర్చుకునేందుకు ఎన్నో రకాల క్రియలు ఉంటాయి. అందులో ఏదైతే మీకు నచ్చుతో ప్రాంతీయ ఆచార ప్రకారం మీరు తర్పణం పెద్దలకు కనుక మీరు ఏదన్నా కార్యక్రమం చేసినట్టు కనుక మీలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా కొంచెం మేర పటాపంచలేకపోతే, దాంట్లో పాటు మీకు ఆరోగ్య సమస్యలు కొంచెం చూసిస్తూ ఉన్నాయి. అనేజీగా ఉండడం కానీ, హెడేక్ కానీ, మందబుద్ధి కానీ, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, మజిల్స్ పెయిన్, గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దీని దగ్గర ప్రికాషన్స్ తీసుకోవాలి. వాడేటువంటి వంటలు ఇంగు వేసుకోవడం, లేకపోతే ఇది కనుక వేడి పదార్థాలు తినడం, వామ్ వాటర్ తాగడం లాంటివి చేసుకుంటూ ఉంటే కొంతమేర మీకు ఇబ్బంది లేకుండా, భంగపడకుండా ఉండేదానికి ప్రకృతి వైద్య ప్రకారంగా మీరు వెళ్ళేది కనుక కొంచెం రకాల ప్రాబ్లం లేకుండా, ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాంతోపాటు మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పులు పాలై ఉన్నవాళ్ళు డబ్బులు ఇచ్చి మరీ తిరిగి రాకుండా పరిస్థితి ఉంటే కనుక జూలై 12వ తారీఖు తర్వాత అడిగితే కనుక ఇచ్చినటువంటి అప్పులు వచ్చేదానికి అవకాశం ఉండదు. చిన్నగాను మీరు పెద్దగా అడిగితే కూడా గొడవలు అయితే కొట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి మీకు పక్కన ఉండేటువంటి వారే మీ బంధుమిత్రులు అంటే వారు, స్నేహితులు, ఫ్రెండ్సే మీ శత్రువులుగా ఉన్నారు. కాబట్టి కొంచెం దూరంగా ఉండి మీ పర్సనల్ విషయాలకు ఎవరికి షేర్ చేయకండి. అలానే పెళ్లి కాని వారికి ఏదైనా ఉంటే కనుక అవకాశం ఉంటే ఈ సంవత్సరంలో ఈ యొక్క ఆ జూలై మాసంలో ప్రయత్నం చేయండి. పెళ్లి మాత్రం ఇప్పుడు వద్దు. పెళ్లి అయితే మాత్రం ఖచ్చితంగా నవంబర్ డిసెంబర్లో చేసుకోండి, లేదా వచ్చేటువంటి 2027 సంవత్సరం ఫిబ్రవరి తర్వాత ప్రయత్నం చేయండి. కానీ పెళ్లి సంబంధాలు మాత్రం కుదిరేటువంటి దానికి అవకాశం ఉంది. పరమర తీసుకొచ్చిన అబ్బాయి సంబంధం, తూర్పు తీసుకొచ్చిన అమ్మాయి సంబంధం అయితే మాత్రం ఖచ్చితంగా మీకు కుదిరిపోతుంది. దాంతోపాటు
పాటు ఈ జూలై మాసం 2026 సంవత్సరం వృశ్చిక రాశి ఈ ధనుసు రాశి వారికి అయితే మాత్రం అనుకున్నటువంటి ప్రయాణాలు చేసుకునే విధంగాను, తీర్థయాత్ర సందర్శించే విధంగాను, అలానే ఈ ధనుసు రాశి వారికి ఎన్నో రకాల ఉపాధి అవకాశాలు కనిపించే విధంగా చిన్న చిన్న అవకాశాలు అన్నీ కూడా మీకు రాబడుతున్నాయి. అది ఎక్కడైనా ఇచ్చిన డబ్బులు రావడమే ఒకటే కాదు, మీరు ఎక్కడైనా బ్యాంక్ లోన్స్ కానీ పెడితే కూడా అవి కూడా వచ్చేటువంటి యోచన ఉంది. కాబట్టి మీరు ఎక్కడైనా హనుమాన్ మందిరంలో మొక్కుబడి కానీ ఉంటే ఆ మొక్కుబడులు తీర్చుకోండి. హనుమాన్ మందిరంలో ఎక్కువ ప్రదక్షిణలు చేసుకుంటూ ఉండి చాలా రకాల సానుకూలు పడుతూ ఉంటాయి. అలానే మీకు విడాకులు తీసుకునే విషయంలో కనుక మీరు ఏదైనా సానుకూలు పడితే కనుక విడాకులు లేకుండా భార్య భర్త కలిసేలా ఉంది. కాబట్టి 17వ తారీఖు తర్వాత మాట్లాడండి. ఇంకా దాంతోపాటు మీకు ఎన్నో రకాల రంగాల్లో ముందుకు వెళ్ళాలంటే కూడా మీకు ఏదో నరదిష్టి నరఘోష పట్టి పీడిస్తుంది. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ తీసుకుంటూ ఈ పరిహారాలు చేసుకుంటూ, అలానే మీకు ఏదైనా ఇంకా కూడా గ్రహరీత్యా దోషాలు కాదు, ప్రకృతితో వచ్చే దోషాలు కాదు, ఇవి ఏదో చిన్నప్పటి నుంచి ఇలానే ఉంటుందండి గురువుగారు, నాకు అర్థం కావట్లేదు, ఏమి తెలియట్లేదు, అందరూ దూరమైపోతున్నారు, డబ్బు పరంగా కావచ్చు, ఆరోగ్య ప్రకారంగా కావచ్చు, మనుషుల ప్రకారంగా అందరూ దూరమైపోతున్నారు, అర్థం కావట్లేదు అనుకుంటారు. వారికి మీకు ఏదైనా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, అష్టదిబ్బందులు ఏమైనా జరిగిందేమో గ్రహించుకోవాలి. అలాంటిది ఏమో జరిగిందంటే మనకు తెలియదు. సమీప దూరంలో ఎక్కడ గురువు ఉంటే ఆ గురువు మంచివాడే ఉంటే వారి దగ్గర సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు ఏం జరిగింది, ఆ జరిగిన దానికి పరిహారం ఏంటి, ఆ పరిహారం తీసుకున్న తర్వాత అప్పుడు జాతక ప్రకారంగా న్యూట్రల్గా ఉంటుంది. అప్పుడు మనం అనుకున్న జరుగుతానికి గ్రహాలకి పరిహారాలు చేసుకుంటే అప్పుడు మీకు బాగా జరుగుతోంది. అప్పుడు మీరు ఏ రంగంలో అడుగు పెట్టినా కూడా బాగుంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా అదృష్టవంతులు అయితే అవ్వచ్చు. అలానే ఈ యొక్క జూలై మాసం కూడా మీరు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళేలాగా ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం అయితే మనకి ఈ రాశి వారు కనుక ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా కావచ్చు, అలానే స్థితిగతుల ప్రకారంగా కావచ్చు, ఈ యొక్క పరిహారం చేసుకున్నట్టయితే కొంతమేర అయితే ఉపశమనం అయితే లభ్యపడుతుంది. ఆ పరిహారం ఏమిటంటే కనుక ఒక మట్టి పిడత తీసుకొని దాంట్లో ఒక 1/2 లీటరు ఆవు పాలు పోయాలి. ఈ 1/2 లీటర్ ఆవు పాలు పోసి, ఇది టెట్రా అయినా స్వచ్ఛమైన మీ అదృష్టాన్ని బట్టి దొరుకుతాయి. ఈ టెట్రా ప్యాక్ ఉన్నా సరే ఆవు పాలు అందులో పోసి ఒక 20 నుంచి 50 గ్రాములు సుమారుగా దాంట్లో పసుపు వేయాలి. దాంట్లో ఒక 5 నుంచి 10 గ్రాములు తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు వేసుకోవాలి. దీంట్లో ఒకటి జాజికాయ వేయాలి. దాంట్లో ఒకటి మనకి ఇది దొరుకుతుంది చూసారా, రాగి ఆకు, ఈ రావి ఆకు కూడా దాంట్లో వేసుకోవాలి. ఇవి వేసినటువంటిది మంగళవారం లేదా ఆదివారం రోజున ఎవరికి వారే తల చుట్టూతా తిప్పేసుకొని 7 సార్లు, తల దగ్గర నుంచి కాలు వరకు 7 సార్లు దిగదర్చుకొని ఈ యొక్క మిశ్రమం తీసుకుని వెళ్ళి ఎక్కడైనా చెరువుల దగ్గర కానీ, కుంటల దగ్గర కానీ, పొలాల దగ్గర కానీ, గట్ల దగ్గర కానీ, రోడ్డుకి ఇరువైపులు కానీ ఎక్కడైనా పుట్టలా కనిపిస్తే కనుక ఆ పుట్ట దగ్గర పెట్టేసేయండి. ఒకవేళ పుట్ట సమీపంలో లేదంటే పారేడు నీటిలో పోయండి. ఒకవేళ మీకు అనుకూలంగా ఉంటే కనుక గుడిలో, ఆలయాల్లో అయినా నాగపడిగలు ఉంటాయి చెట్టు దగ్గర, అక్కడ పెట్టేసేయండి. అలా చేసినట్టయితే కనుక మీకున్నటువంటి ఏదైతే దోషం కానీ, నరదిష్టి కానీ, నరఘోష కానీ, శత్రు భయం కానీ, ఆర్థిక సమస్య కానీ, ఆరోగ్య సమస్య కానీ, గ్రహరీత్యా దోషాలన్నీ కూడా, అలానే మీ మీద ఏదైనా చెడు ప్రయోగాలు, మీ మంచితనం తట్టుగా చెడు ప్రయోగాలు చేయించినా కూడా ఈ యొక్క పరిహారం అనేది చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు శుభప్రదమై ఉండేదానికైతే ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. దానితో పాటు మీరు ఒక రావి చెమ్ము కానీ, రాగి గ్లాస్ కానీ తీసుకొని దాంట్లో నీళ్లు తీసుకొని దాంట్లో పట్టిక వేసేసి, దాంట్లో తెల్లావాలు వేసి, దాంట్లో కొన్ని నల్ల నువ్వులు వేసి, దాంట్లో కర్పూరం బిళ్ళలు 2 వేసి మీ తల చుట్టూ దిష్టి తీసుకొని, ఇది గురువారం లేదా శుక్రవారంలో చేసేసుకుంటూ ఈ తల చుట్టూ తిప్పేసి ఎక్కడైనా పారేడు నీటిలో కానీ, పొదలవని చెట్లలో కానీ పోసేసేయండి. దీంతో మీకు ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు అన్నీ నెరవేరుతూ ఉండి నరదిష్టి, నరఘోష కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అయితే ఖచ్చితంగా అవ్వచ్చు.